హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. టాలీవుడ్లో విషాదం చోటు చేసుకుంది. బలగం సినిమాలో తనదైన నటన కనబరిచి అందరినీ ఆకట్టుకున్న ముగులయ్య అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా కిడ్నీకి సంబంధించినటువంటి వ్యాధులతో బాధపడుతున్నారు. జానపద కళాకారుడిగా గుర్తింపు తెచ్చుకున్న ముగులయ్య బలగం సినిమాతో వెండితెర ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నారు. జానపద గాయకుడిగా బయట ప్రేక్షకులకు మాత్రమే కాదు, మూవీ లవర్స్ కూడా ఆకట్టుకున్నారు ముగులయ్య. అయితే మొగులయ్యకు ఇండస్ట్రీ అశ్రునివాళి ప్రకటించింది. ముఖ్యంగా బలగం అనే ఒక్క సినిమా ఆయనకు ఎంతో గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ రోజుల్లో సినిమాల్లో జానపద గేయాలు ఉండడం అనేది చాలా అరుదుగా మారిపోయింది. అలాంటి బలగంలో దాదాపు పావు గంట క్లైమాక్స్ను జానపద గీతంతోనే నడిపించారు దర్శకుడు వేణు. బలగం క్లైమాక్స్ అంతా చక్కగా అందరికీ గుర్తుండిపోవడానికి ముఖ్య కారణం మొగులయ్య. చాలామంది ప్రేక్షకులు ఈ క్లైమాక్స్ చూసి ఎమోషనల్ అయిపోయారు. అంతలా మొగులయ్య గానం ప్రేక్షకులను ఇంపాక్ట్ చేసింది. మొగులయ్య ఈ సినిమాలో భాగమయ్యారు. తనతో పాటు తన భార్య కుమరమ్మ కూడా ఈ సినిమాలో పాట పాడారు. అలాగే ఈ జంట తెలుగు ఇండస్ట్రీలో ఫేమస్ అయ్యారు. బలగం సినిమా సమయంలోనే తనకు కిడ్నీ ఫెయిల్యూర్ వ్యాధి వచ్చింది. అందుకే మూవీ క్లైమాక్స్కు ప్రాణం పోసిన మొగులయ్య చికిత్స కోసం కావలసిన ఖర్చును తానే పెట్టుకుంటానని వేణు మాటిచ్చారు. కొన్నాళ్ల క్రితం పొన్నం సత్తయ్య అవార్డు ఫంక్షన్లో మంత్రి పొన్నం ప్రభాకర్ మొగులయ్య దంపతులకు ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణం చేసి ఇస్తామని, వైద్య ఖర్చులు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటించారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ ఈ మధ్య 1,00,000 ఆర్థిక సాయం అందించారు. ఇండస్ట్రీ ప్రముఖులు సైతం ఆయన చికిత్సకు ఎన్నోసార్లు ఆర్థిక సాయం అందించారు. తాజాగా ఆయనకు మరోసారి కిడ్నీ సమస్య రావడంతో వరంగల్లోని ఆసుపత్రిలో చేర్చారు. అక్కడే ఆయన కన్ను మూసినట్లుగా తెలుస్తోంది. గురువారం తెల్లవారుజామున మొగులయ్య మరణించారు. సినీ ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలియజేస్తున్నారు.